సో ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కనుక చూసుకొని మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వీడైతే ఆఫర్ అయితే జరిగింది. దీంట్లో ప్రతి విభాగాలకి మనకి నోటిఫికేషన్కి అయితే మనం భర్తీ చేయడానికి అయితే వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. వీడియో అయితే అందరికీ చూడండి, ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్కి అలాగే ప్రతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఏంటంటే నోటిఫికేషన్ అయితే విడుదల అయితే చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అది ఎందుకు తక్కువ ఉన్నది క్లియర్గా మీకు లాస్ట్లో అయితే క్లియర్గా చెప్తాను. సో ప్రతి ఒక్కరు అయితే చూడండి. అయితే మనం యొక్క లాస్ట్ డేట్ కానీ చూసుకోమంటే February 2 ఈవినింగ్ 5 o'clock మనకి ఏంటంటే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీంట్లో మనకి ఏంటంటే ఎవ్రీ ఇండియన్ అంటే మనకి ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ కానీ ప్రతి ఒక్కరు మనకి ఏంటంటే అప్లై చేసుకునే మనకి వీళ్ళైతే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదే మన పోస్ట్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే మనకి దీంట్లో ముందే చెప్తున్నాం మనకి ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనది లేదు కదా అని అనిపిస్తుంది. మీరు అయితే అనుకోవద్దు. ఇంకా కిందనైతే చాలానే ఒకవేళ మీరు వీడియో చూడలేని అనుకుంటే మీకు ఏంటంటే కింద పీడిఎఫ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా, దాంట్లో అయితే చూడండి. ఎందుకంటే దాంట్లో మీకు మ్యాక్సిమం మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చి మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ అనమాట. ఇది వచ్చి మనకి అండర్ కేటగిరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చి మనకి బ్యాచిలర్ డిగ్రీ సివిల్స్ మీద క్లియర్గా చేస్తే మనకి ఏంటంటే మనకి పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతాం అనమాట. సాలరీ మనకి 56,000 అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి పోస్ట్కి చూసుకుంటే మనకి శాలరీ అనేది మినిమం 50,000 నుంచి 70,000 వరకు శాలరీ అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే నార్మల్గా వీళ్ళైతే 50,000 నుంచి 56,000 60,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే అదర్ అలవెన్స్ అయితే ఉంటాయి కదా మనకి, చాలా అయితే అలవెన్స్ అయితే ఉంటాయి. ఆ అలవెన్స్తో కలిపి మనకి ఏంటంటే నియర్లీ 70,000 వరకు అయితే శాలరీ అయితే రావడం అయితే జరిగింది. అయితే మనకి ఏంటంటే నెక్స్ట్ పోస్ట్ కనుక చూసినా మనకి ఏంటంటే మెడికల్ ఆఫీసర్ అనమాట. ఇది వచ్చేసి మనకి అండర్ కేటగిరీ చేస్తున్నారు. మనకి MBBS డిగ్రీ చేస్తే మనకి ఎలిజిబుల్ అయితే అవుతాము. దాంతోపాటు మనకి నెక్స్ట్ వచ్చి మనకి అసిస్టెంట్ రిజిస్టర్ అనమాట. ఇది వచ్చేసి అండర్ కేటగిరీ. ఇది అంటే మాస్టర్ డిగ్రీ చేస్తారు ఏంటంటే ఎలిజిబుల్ అయితే అవుతాము. చాలా అయితే ఉన్నాయి. దీంట్లో మనకి డిగ్రీ మనకి BSc నార్మల్ చేసిన వాళ్ళకి కూడా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఏంటంటే మనకి పోస్ట్కి అయితే మనం భర్తీ చేసుకోవడం అయితే జరుగుతుంది. నర్స్ అయితే ఉన్నది. దాంతోపాటు మనకి ఏంటంటే ప్రైవేట్ సెక్రటరీ అయితే ఉందండి. దాంతోపాటు మనకి ఏంటంటే ఒక్కొక్కటి చూడండి. ఒకవేళ మీకు వీడియో చూడాలని అనుకుంటే PDF ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చూడండి. టెక్నికల్ అసిస్టెంట్ IT అయితే ఉన్నది. ఇది వచ్చి మనకి మ్యాక్సిమం మనకి ఏంటంటే కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ చాలా ఎక్కువైతే ఉంది. ఇదైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మన టెక్నికల్ అసిస్టెంట్ బయాలజీ అయితే ఉన్నది. ఇది మనకి డిప్లొమా అనేది మనకి చేయాలి. BE కానీ బీటెక్ కానీ MSc కానీ MCA కానీ ఇలా చేయాలని నేర్చుకోవడం జరిగింది. అదే మనకి జూనియర్ ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ అయితే ఉన్నది. ఇది కూడా మనకి మాస్టర్ డిగ్రీ అయితే చేయాలన్నమాట. అదే మనకి జూనియర్ ట్రాన్స్లేటర్ అయితే ఉన్నది. ఇది మనకి మాస్టర్ డిగ్రీ చేయాలి. అలాగే మనకి నెక్స్ట్ చూసుకొని మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఇది వచ్చేసి మనకి అంటే బ్యాచిలర్ డిగ్రీ అంటే మనకి డిగ్రీ కానీ లేదంటే బీటెక్ కానీ చేసేటప్పుడు ఏంటంటే సరిపోదని మీకు మనకి జరిగింది. అలాగే మనకి ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీ సంబంధించింది పోస్ట్ అయితే భర్తీ చేసుకుంటున్నారు. దాదాపు మనకి ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ కూడా భర్తీ చేసుకుంటున్నారు. అలాగే మనకి కేటగిరీ సంబంధించిన పోస్టులు కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే అన్నీ చెప్పాలంటే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి. అదే మనకి దీంతో పాటు మనకి ఏంటంటే ఇక్కడితో మనకి ఏంటంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే అయిపోయినాయి. అలాగే దీనికి ఎలా భర్తీ చేసుకున్నా క్లియర్గా మనం అయితే ఒకసారి చూద్దాం. అండ్ ఇంకోటి ఏజ్ విషయం చూసుకుంటే ఎవ్రీ పోస్ట్కి మనకి నియర్లీ మనకి 30 years అబౌవ్ అయితే మనకి తీసుకున్న 35 years మనకి ఏంటంటే పోస్ట్కి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి చూసుకోండి. చాలామంది 30 years నుంచి 40 years వరకు పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఆడతారు కదా. సో వాళ్ళకి ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అయితే దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి క్లియర్గా మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. ఆ ఎగ్జామ్లో మనకి ఏంటంటే క్యాండిడేట్ అంటే మినిమం మార్క్స్ అయితే మనకి తెచ్చుకోవాలని మీకు క్లియర్గా మెన్షన్ చేయడం తెలియదు. చూడండి, క్లియర్గా మనకి మెన్షన్ చేశారనమాట. ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే నార్మల్గా మనకి NIT లేదంటే ITI ఉంటాయి కదా మనకి, ఆ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, వాటికి ఎలా అయితే మనకి ఏంటంటే వీళ్ళు ఆ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ రకంగా వీళ్ళైతే
ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని క్లియర్‌గా చెప్పలేదండి. దాన్ని బట్టి మనకేంటంటే సింపుల్‌గా దీనికైతే ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. నార్మల్‌గా మనకి ఇంగ్లీషు, జీకే అలాగే మనకి క్వాంట్ అలాగే మనకి రీజనింగ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. అంతకుమించి ఎక్కువ సిలబస్ కూడా ఉండదని వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం ఇంతే. సో, ఈ రకంగా మనకేంటంటే ఇంకోటి దీనికి మనకి చాలామంది అడుగుతారు మనకి ఏమైనా రిజిస్ట్రేషన్ ఫీ ఉన్నదా అని అడిగితే దీంట్లో అయితే మనకి రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకోటేంటంటే ఎలా అప్లై చేయాలని చూసుకుంటే మనకేంటంటే అప్లైకి మనకేంటంటే సెపరేట్‌గా ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికన్నా ముందు మనకి అప్లికేషన్ ఫీ గనుక చూసుకుంటే మనకి లైక్ ఏంటంటే నార్మల్ పర్సన్స్‌కొచ్చేసి మనకి గ్రూప్ ఏకొచ్చేసి మనకి 1000 రూపీస్ అయితే ఉంటది. అలాగే ఇంకా అదర్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి వచ్చి మనకి 500 అయితే ఉంటదని మీరు క్లియర్‌గా మనకిచ్చిన జరిగింది. దాంతో పాటు మనకేంటంటే గ్రూప్ గ్రూప్ బికొచ్చేసి మనకేంటంటే 750 అయితే ఉంటది. దాంతో పాటు మన ఎస్సీ, ఎస్టీకి 350 అయితే ఉంటుంది. అండ్ గ్రూప్ సికొచ్చేసి ఎక్కువ మనగా పేమెంట్ అనేది ఉండదని వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్న మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి అయితే పిలిచి ఓన్లీ ఒక్క రిటన్ టెస్ట్ అయితే ఉంటది. సో, 2 అయితే ఉంటుంది. సో, దాన్ని బట్టి మీరేంటంటే బేగా మనకేంటంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియోస్‌తో లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈవెన్ డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను. సో, బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.